Hello viewers, this is Karthik. Now let me show you this our farm in another village. So that now I am showing you. It చూడండి అంతా గడ్డే ఇటు చూడండి ఇవి వీడ్స్ ఇక్కడ చాలా ఎక్కువ పెరుగుతాయి వీడ్స్ చూడండి పురుగులన్నీ కరెక్ట్ టైమ్స్కి పోతాయి అంతా గడ్డి లోపల వీడ్స్ చాలా ఉంటాయి అవి మేమేం చేయలేము అందుకనే తర్వాత ఇప్పుడు గడ్డి తర్వాత ఇది మొలిచింది మాది ఇంకా ఒక 1 month బ్యాక్ మొలిచాము ఇది ఒక 3 months క్రాప్ అండి 3 monthsకి ఇది వేసాము 3 monthsది ఇది చూడండి ప్యాడీ ఇది ప్యాడీ అనమాట రైస్ అంటారు ప్యాడీ ఇక్కడ ఎక్కువగా రైస్ ఇంకా ఇది గడ్డే పిలుస్తారు అందుకని ప్యాడీ ఇక్కడ వీట్ అంతగా లేదు అందుకని దాన్ని చూపిస్తాను చూడండి ఫుల్ గడ్డే తర్వాత కంప్లీట్ ప్యాడీతో నింపింది అంతా ప్యాడీ వల్ల చూడండి అంతా ఫుల్ ప్యాడీనే తర్వాత అక్కడికి వెళ్తే గడ్డి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది కింద ఇది గడ్డాము అంటే వేరే ఈ గడ్డిని ఇంకా ఈ వీడ్స్ని ఈ ప్యాడీని మాకి సపరేట్ చేసేది ఇది గడ్డాము గట్టు అంటారు చూడండి బ్యానియన్ ట్రీ కోకోనట్ ట్రీ చిన్న పెరిగింది ఇంకా పెరుగుతాయి దాని వెనుక చూపిస్తానండి దాని వెనుక ఇంకా బ్యానియన్ ట్రీ అట్లంతా మా విలేజ్లో ఇట్లా ఒక పెద్ద ఫామ్ ఉంది మాకి తర్వాత చూడండి మ్యాంగో ట్రీ పెద్దగా ఇది ఒక 10 years అయిపోతుంది మ్యాంగో ట్రీకి చూడండి కౌస్ ఆవులు సాయంత్రం అయిపోయింది అందుకనే ఇది ఫుల్ గడ్డి అంతా ప్యాడీ చూడండి ఆ కోకోనట్ కంటే ఇది చాలా పెద్దగా పెరిగింది పైకి వరకు ఇంత పెరిగింది ఇంకా చూపిస్తానండి చూడండి అది మా బావి ముందు బావి ఉన్నింది ఇప్పుడు దాన్ని కొట్టేశారు దాంతో ఇప్పుడు చూపిస్తారు కదండి చూడండి అది బావి ఇక్కడ బోర్ వేసాము తర్వాత మిషన్ ఆఫ్ చేయడానికి అదంతా చూపిస్తారండి ఇదండి ఎలక్ట్రానిక్స్వి మిషన్ ఇడిసి ఆఫ్ చేసేదానికి దాన్ని ముట్టుకోకూడదు ఇప్పుడు చూడండి దీన్ని దోట్ అంట ఇప్పుడు మీకు ఒక కట్టిని చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి అక్కడ కట్టిలో స్టాండ్ అవుతుంది కదా అది చూడండి అదండి అది కింద వరకు చూసుకుంటా వస్తే ఇది ఒక దోట్ అండి దోట్ అంటే నథింగ్ బట్ సో లాంగ్ స్టిక్ పెద్ద కట్టి పైన వరకు ఉంది చూడండి పెద్ద కట్టి ఇది బ్యాంబూ ట్రీస్ అనుకుంటాను కానీ బ్యాంబూ కాదు ఇది ఒక పెద్ద కట్టితో ఇది చూడండి ఇంకోటి చూపిస్తారండి క్లియర్గా చూడండి చాలా పెద్ద కట్టి ఇప్పుడు చూడండి చూపించుకుంటూ వస్తాను నేను ఎంత పెద్ద దోట్ కట్ట అంటే అది ఎక్కువగా దీనికి యూజ్ చేస్తారు టెంకాయ మండలం చూడండి అది హైట్గా ఉంటుంది కదా దీనికి ఇలాగా ఇది పెడతారు గొడ్డలు ఉంటుంది దానికి ఎడు చెక్కుతారు తర్వాత పైకి ఎత్తి దాన్ని ఇట్లా పెరికేస్తారు అప్పుడు అవి ఈజీగా వస్తాయి ఇక్కడ చూడండి ఇది ముందు బావి ఉన్నింది ఇప్పుడు దాన్ని బావి ఎక్కువగా లోతుంది ఇంకా అక్కడికి ఎక్కువ మంది పోతున్నారని ఫుల్ కట్ చేసి ఇట్లా గడ్డి ఇంకా ప్లాంట్స్ మొలుస్తున్నాయి ఇది ఒక ప్లాంట్ ఇది జామకాయ ప్లాంట్ అండి చూడండి జామకాయ ప్లాంట్ జామకాయలు మోసినాయి చూడండి ఇది కొంచెం మాగాలి చూడండి ఇది మొత్తము తర్వాత ఆడ జామకాయ చెట్టుని నరికేశారు తర్వాత పూల చెట్టు
మొత్తం గడ్డి. తర్వాత ఈ పూలు చెట్టులా మనిషిని పెద్దగా. తర్వాత అరటాకులు, అరటిమాన్లు పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఇంకా మొత్తం గడ్డే. ఇంకోటి చూపిస్తారా మీకు, సపోర్ట్ కాయ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. సపోర్ట్ కాయ ఇప్పుడు చూడవచ్చు, ఇది సపోర్ట్ కాయ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా సపోర్ట్ కాయలు మాగలేదు, కొన్ని కాసినాయి కాయలు కానీ మాగలేదు సరిగ్గా. మీకు ఒకటి తెలుసా, ఇది మామిడి చెట్టు. ఈ ఊర్లో మామిడి చెట్టు చాలా ఫేమస్. ఇంకా ఈ ఫుల్ దావ తీసుకుంటా పోతే ఆడ పెద్ద ఇది ఉంది, పెద్ద పొలం ఉంది. చూడండి ఇక్కడ ఇది మిర్చి ప్లాంట్ వేశారు. ఇక్కడ కొన్ని వీడ్స్ విత్ మిర్చి ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవి టొమాటో ప్లాంట్స్, దీని మధ్యలో కొన్ని వీడ్స్ విత్ అవన్నీ వేరేవన్నీ పెరిగినాయి. అక్కడ చూడండి టొమాటో ప్లాంట్స్ ఇంకా పెరగలేదు, సరిగ్గా పెరుగుతాయి. చూడండి టోటల్గానే టొమాటో ప్లాంట్స్. అక్కడ చూసుకోవచ్చు మీరు, అది మామిడికాయ చెట్టు, పెద్ద మామిడికాయలు అన్నీ కాసాయి. ఇంకా కాయల్లా ఇప్పుడు చూపిస్తారండి. ఇదంతా ఇది వీడ్స్ది, ఇది వీడ్స్తో నిండిపోయింది, అందుకనే దీన్ని వదిలేశారు. ఇది వీడ్స్. ఇంకా అది డ్రై గడ్డి. ఇక్కడ ఆవులు అన్నీ పచ్చగడ్డ తినవు, కొంచెం డ్రై గడ్డి కూడా తింటాయి. గడ్డాము అంటారు దాన్ని. చూసుకోవచ్చు ఫుల్ వీడ్సే ఉన్నాయి. ఇంకా మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్గా చూపిస్తారండి. ఇది మళ్ళీ టొమాటో ప్లాంట్సే, కంప్లీట్గా టొమాటో ప్లాంట్స్. ఇక్కడ మాకు ఇది మామిడికాయ ప్లాంట్